న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ పార్టీలో చేరికలు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. స్వామికి అప్రతిష్ట తెచ్చే ఏ పని చేయను, ఎవరిని చేయనివ్వను సీఎం చంద్రబాబు. క్లీన్ స్వీప్ ఓటమిపై క్షమాపణలు చెప్పిన రిషబ్ పంత్. బీఆర్ఎస్ పార్టీలో చేరికలు. పెద్దలు గౌరవనీయులు కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు జరాగుండ కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు, ఇప్పటిదాకా అరణికి దండం పెడతారు. మీరు ముందు కల్వకుర్తి గెలుచుకొని అటెండ్ కానీ మాట్లాడు. గౌరవనీయులు అన్న జయపాల్ యాదవ్ అన్న గారు, గౌరవ పెద్దలు మన రాజ్యసభ మాజీ సభ్యులు, పార్టీ ప్రధాన కార్యదర్శి, కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, గౌరవనీయులు మా సోదరి శ్రీమతి ద్యాప విజితారెడ్డి గారు, గౌరవనీయులు మన ఫుడ్ కమిషన్ చైర్పర్సన్ గారు సోదరులు శ్రీ గోలి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవనీయులు మా తమ్ముడు సోదరుడు దశరథ్ నాయక్ గారు, గౌరవనీయులు ఇమ్తియాజ్ అహ్మద్ గారు మన మైనారిటీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు, మున్సిపల్ మాజీ అధ్యక్షులు గౌరవనీయులు సోదరులు శ్రీ ఎడమ సత్యం గారు, గౌరవ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి గారు, అట్లాగే పెద్దలు గౌరవనీయులు శ్రీ ఎడమ వెంకటరెడ్డి గారు, సోదరుడు మన లక్ష్మీ నరసింహారెడ్డి గారు, పరమేష్ గారు, ఇంకా శ్రీనివాస్ యాదవ్ గారు, జోగు వీరయ్య గారు, ఇంకా వేదికపై ఆసీనులైన పెద్దలందరికీ పేరు పేరున ఈరోజు కల్వకుర్తిలోని మరి వివిధ మండలాల నుంచి విచ్చేసిన పార్టీలో చేరుతున్న మరి సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. జైపాల్ యాదవ్ గారు మరి ఖర్చు తప్పించుకున్నందుకు ప్రోగ్రాం ఇక్కడ పెట్టినా అని చెప్పిండు. చాలా సంతోషం. మరి వాళ్ళకి భువనన పెట్టిరా లేదా? సో ఖర్చు తప్పించిండు, మొత్తానికైతే మీకు భోజనం అయితే పెట్టినా అని చెప్పిండు. చాలా సంతోషం, థ్యాంక్ యూ. జైపాల్ యాదవ్ అన్న మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పినారు. అందులో ఇవ్వాలని నాకు తెలిసిన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి నేనే రాజకీయాలకు తెచ్చినా అని చెప్పిండు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఆయన చేస్తున్న దుర్మార్గాలను, ఆయన చేస్తున్న అరాచకాలను ఎవరో అయితే తిట్టుకుంటారో దానికి బాధ్యత ఎవరో మీకు అర్థమైపోయింది. ఇక మరి నిన్ను తిట్టుకుంటారు. ఇలా నువ్వు సీక్రెట్ చెప్పినావు, రేపటి నుంచి నిన్నే తిట్టుకుంటారు, నువ్వు తెచ్చినావు రాజకీయాలకని. సరే, రాజకీయాల్లో అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అప్పుడప్పుడు గెలుపు ఉంటుంది, అప్పుడప్పుడు ఓటమి ఉంటుంది. దాని గురించి పెద్ద ఆందోళన పడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఈ దేశంలో మనం చాలా చూసినాం. ఇందిరాగాంధీ లాంటి గొప్ప నాయకురాలు, బాగా ప్రజాదరణ కలిగిన నాయకురాలు కూడా ఓడిపోయింది. ఎన్టీ రామారావు లాంటి సూపర్ స్టార్, ఎందుకంటే ఒకప్పుడు దేవుడు అంటేనే ఎన్టీ రామారావు. కృష్ణుడన్నా రాముడన్నా ఎట్లుంటాడో, అసలు రాముడు కృష్ణుడి కంటే కూడా ఎన్టీ రామారావు గారు సినిమాల్లో ఆయన పాత్ర ఏదైతే ఉండేనో దాన్నే మరి ఇంట్లల్లో అంతా క్యాలెండర్లలో ఉంటుండే. అట్లాంటి ఎన్టీ రామారావు గారు కూడా ఈ దేశంలో మన కల్వకుర్తిలోనే ఓడిపోయినారు. కాబట్టి రాజకీయాల్లో గెలుపులు ఓటములు, ఎత్తు పల్లాలు ఇవన్నీ చాలా చాలా సహజం. 10 ఏళ్ళు మనకు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ప్రజలు మనకు అవకాశం ఇచ్చినారు. అవకాశం ఇచ్చినాక కల్వకుర్తిలో ఏమేమి చేసినారు కేసీఆర్ గారి నాయకత్వంలో అనే విషయం వివరంగా ఇప్పుడే జైపాల్ యాదవ్ గారు చెప్పినారు. రాష్ట్రంలోనే అత్యధికంగా వ్యవసాయ పంపు సెట్లు ఉన్న కాన్స్టిట్యున్సీ కల్వకుర్తి. అట్లాంటి కల్వకుర్తిలో ఎన్ని సబ్స్టేషన్లు, ఎన్ని ట్రాన్స్ఫారంలు, 24 గంటల కరెంట్ ఇవ్వడానికి ఎంత ప్రయత్నం చేసిందో కేసీఆర్ ప్రభుత్వం చాలా వివరంగా అన్నగారు చెప్పినారు. చాలా సంతోషం. దాంతోపాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రస్తుత నాగర్ కర్నూలు, వనపర్తి, అట్లాగే గద్వాల, నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాల్లో కొత్తగా కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 8 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. పాలమూరు అంటేనే వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరుకి రివర్స్ మైగ్రేషన్, ఒకవైపు రివర్స్ ఇరిగేషన్ అంటే రివర్స్ పంపింగ్ చేసి, అప్పుడెప్పుడో చెప్తారు పెద్దలు, భగీరథ ప్రయత్నం చేసి దివిలో ఉన్న గంగను భూమికి దించిండు అంటారు. అంటే ఆకాశంలో ఉండే గంగను కిందికి తీసుకొచ్చిండని చెప్తారు ఆనాడు భగీరథుడు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. బీసీలకు విద్య,
ఉద్యోగులతో పాటు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని మొదటి నుంచి కూడా ఊదరగొట్టి కాంగ్రెస్ పార్టీ చివరికి ఈరోజు చేతులెత్తేసి ఒక భస్మాసుర హస్తంగా బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ ఈరోజు మారుతూ ఉన్నది. పంచాయతీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల కోసం జీవో 46 తీసుకొచ్చి ఏ రకంగా ఇవాళ బీసీలను మోసం చేస్తూ ఉన్నది, దగా చేస్తున్నదో చాలా స్పష్టంగా కనీసం 20% కూడా రిజర్వేషన్లు ఇవ్వకుండా 17% మాత్రమే ఇవాళ రిజర్వేషన్లు ఈ పంచాయతీల్లో కల్పించి బీసీల పట్ల మరొకసారి కాంగ్రెస్ యొక్క వ్యతిరేకతను ఇవాళ ప్రదర్శిస్తూ ఉన్నది. కులగణన అన్నారు. కులగణనల పేరు మీద సర్వేలు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొండను తవ్వి ఎలుకను పట్టిన చందనంగా ఈ ప్రభుత్వం వ్యవహరించింది. సర్వేలు, కోటా కోసం నివేదికలు, అసెంబ్లీలో బిల్లులు, ఢిల్లీలో ధర్నాలు, ఆర్డినెన్సులు, జీవోలు అంటూ మరి అడౌట్ చేసి వెనుకబడ్డ వర్గాలను మరి మైమరపించి ఆశలు రేకెత్తించి చివరికి బీసీలను వెన్నుపోటు పొడిచినటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజు కూడా బీసీల సర్వేల పేరు మీద కేవలం అక్కడ మహారాష్ట్రలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీసీల యొక్క ఓట్లు లబ్ధి పొందాలి అని ఆ రోజు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని ప్రేరేపిస్తే హడావిడిగా తూతూ మంత్రంగా అశాస్త్రీయంగా ఏ రకంగా సర్వేలు నిర్వహించారో బట్టబయలైంది. మహారాష్ట్ర ప్రజలు ఏమాత్రం కూడా కాంగ్రెస్ పార్టీని విశ్వసించలేదు. అక్కడ ఉన్నటువంటి బీసీ వర్గాలే కాదు అన్ని వర్గాలు కూడా ఈ మోసపూరిత చర్యల పట్ల ప్రభావితం కాకుండా ఏ రకంగా చెంప చెల్లు మనిపించారో మహారాష్ట్రలో మనం చూసాం. కాంగ్రెస్ పార్టీ 200 కోట్లు ఖర్చు పెట్టి సర్వేలు చేస్తే సాధించేది ఏమిటి? ఇవాళ అమాయకులు కొంతమంది మన బీసీలు అల్ప సంతోషులు పాలాభిషేకం అన్నారు, పూలాభిషేకాలు అన్నారు, రేవంత్ గౌడ్ అన్నారు, రేవంత్ యాదవ్ అన్నారు, రేవంత్ ముదిరాజ్ అన్నారు. ఆ రకంగా ఆకాశానికి మరి ఎత్తుకొని అదే రేవంత్ రెడ్డి గారు ఇవాళ బీసీల పట్ల ఒక భస్మాసుర హస్తంగా మారేటువంటి ఉదంతం ఇవాళ. రాజధాని అమరావతిలోని వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తిరుమల తరహాలో అత్యద్భుతంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. 260 కోట్లు అంచనా వ్యయంతో చేపట్టనున్న ఆలయ విస్తరణ పనులకు ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఈ బృహత్తర కార్యాన్ని 2.5 ఏళ్లలో పూర్తి చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్, కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజధాని రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గౌరవనీయులు శాసనసభ్యులు శ్రవణ్ కుమార్ గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నుండి నారాయణ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, టీటీడీ పాలక మండలి సభ్యులు, అధికారులు, పండితులకు అందరికీ కూడా పూజారులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనందరం ఒకసారి ఆలోచిస్తే ఒక పవిత్రమైన దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మనం ఇక్కడ నిర్మాణం చేసుకోవాలని ఒక సంకల్పాన్ని చేశాం. కలియుగ దైవం అమరావతి, దేవతల రాజధాని అమరావతి అయితే మన రాజధాని అమరావతి. అంటే ఈ రెండు కూడా ఏ విధంగా సింక్రనైజ్ అయ్యాయని ఆలోచిస్తే ఇంకొక పక్కన మన రాష్ట్రంలో కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈ యుగంలో అవతరించారు.
ఇది ఒక ఆలోచన. ఈరోజు మీరు చూస్తే 2019లో ఆలయాన్ని నిర్మించాలని ఒక సంకల్పం చేసి పేరు పెట్టినప్పుడే వెంకటేశ్వర స్వామి కూడా నాకు ఆ సంకల్పాన్ని ఇచ్చాడు, అమరావతి పేరు పెట్టాలని. అందుకే పేరు పెట్టాం. అదే సమయంలో నేను ఒకటే ఆలోచించాను, ఈ సందర్భంగా ఒక్కసారి ఈ ప్రాంత రైతుల్ని పూర్తిగా మనస్ఫూర్తిగా మరొక్కసారి ఈ సన్నిధిలో వారందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని సంకల్పిస్తే ఆ పవిత్రమైన సంకల్పానికి కూడా ప్రజలు సహకరించాలి. ఇక్కడే రైతాంగం సహకరించి 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా మీరిప్పుడు డబ్బులు లేవు కాబట్టి ఒక కొత్త విధానం ల్యాండ్ పూలింగ్లో మేమిస్తామని చెప్పిన రైతాంగాన్ని మరొక్కసారి అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దానిపైనే ఆ సంకల్పం కూడా మీ అందరిలో వెంకటేశ్వర స్వామి కల్పించాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. 25 ఎకరాల భూమి, పవిత్రమైన ప్రదేశం, కృష్ణా నది ఒడ్డున వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది ఒక్కసారి గుర్తు చేసుకుంటే అదే మనకు ఒక శక్తినిస్తుంది. అందుకే ఈ అమరావతిని కూడా ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను. ఇది ఏమాత్రం మీకు ఎవ్వరికి కూడా అనుమానం అవసరం లేదు. దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా ఉంటుందో ఆ నమూనాగా మన అమరావతి ఉండాలని వెంకటేశ్వర స్వామి వారిని కోరుతున్నా. సొంత గడ్డపై సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో టీమిండియా ఘోర పరాజయంపై తాత్కాలిక సారథి వికెట్ కీపర్ బ్యాటరీ రిషబ్ పంత్ స్పందించారు. తాము మంచి క్రికెట్ ఆడలేదని అంగీకరిస్తూ అభిమానులు అంచనాలను అందుకోలేకపోయినందుకు క్షమాపణలు చెప్పాడు. ఖచ్చితంగా పుంజుకొని మరింత బలంగా తిరిగి వస్తానని హామీ ఇచ్చారు. 2 టెస్టులు సిరీస్ ను భారత్ 0-2 తేడాతో కోల్పోయి క్లీన్ స్వీప్ కు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పంత్ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టారు. గత 2 వారాలుగా మేము సరైన ప్రదర్శన చేయలేదన్నది వాస్తవం. ఒక జట్టుగా ఆటగాళ్లుగా మేము ఎప్పుడు అత్యుత్తమంగా రాణించి కోట్లాది మంది భారతీయుల ముఖాల్లో చిరునవ్వులు చూడాలనుకుంటాం. ఈసారి మీ అంచనాలను అందుకోలేకపోయినందుకు మమ్మల్ని క్షమించండి. క్రీడలు ఎన్నో పాఠాలు నేర్పుతాయి. మేము కష్టపడి లోపాలను సరిదిద్దుకొని బలంగా పుంజుకుంటాం. మీ మద్దతుకు ధన్యవాదాలు అని పంత్ పేర్కొన్నారు. రెగ్యులర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయం కారణంగా గౌహతి జరిగిన 2వ టెస్టుకు దూరం కావడంతో పంత్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ మ్యాచ్ లో భారత్ 408 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. 2000 తర్వాత భారత్ గడ్డపై సౌత్ ఆఫ్రికాకు ఇది 2వ టెస్ట్ సిరీస్ విజయం. మ్యాచ్ అనంతరం పంత్ మాట్లాడుతూ ఈ ఫలితం తీవ్ర నిరాశపరిచింది. ప్రత్యర్థి జట్టు సిరీస్ ను పూర్తిగా శాసించింది. ఒక జట్టుగా మేము అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాం. అదే మా ఓటమికి కారణమైంది అని ఓటమికి గల కారణాలను వివరించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల పరిధిలోని చెంబునిపల్లి గుంపుల చెక్ డ్యాం పై విచారణ కొనసాగుతుందని, మరో 4-5 రోజుల్లో FSL రిపోర్టు పూర్తిస్థాయి నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ అన్నారు. గురువారం రోజున జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్స్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో చెప్పినట్లు ప్రజాధనాన్ని ఎవరు దుర్వినియోగం చేసినా ఊరుకోమని హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో ఇసుక మాఫియాకు ప్రధాన కారణం BRS పార్టీ నాయకులని అన్నారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఆల్రెడీ కోడ్ అనేది మనకు వచ్చింది. మరి ఫస్ట్ ఫేజ్లో కమలాపూర్ మండలం లోపల 23 గ్రామ పంచాయతీ, దాని తర్వాత 3rd ఫేజ్ అంటే డిసెంబర్ 3వ తారీఖు నుంచి ఇల్లంతకుంట, వీణవంక, జమ్మికుంట, హుజూరాబాద్ సంబంధించిన
గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లు వస్తే అవన్నీ ఆల్రెడీ అందరికీ నోటిఫికేషన్ కూడా చూసిండ్రు. అయితే ఈ దాంట్లో కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ఎవరైతే, ఎందుకంటే ఇది బీఫామ్ తోని జరిగే ఎలక్షన్ కాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులతో స్థానాలలో కూడా ఉంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫు అంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇక్కడ గ్రామ పంచాయతీల ఎక్కడైతే ఏకగ్రీవం మండలాలలో జరుగుతాయో ఖచ్చితంగా HDF ఫండ్ కింద డెవలప్మెంట్ పరంగా డైరెక్ట్ అక్కడ ఏకగ్రీవమయ్యే సర్పంచ్ HDF ఫండ్ కింద విలేజ్ డెవలప్మెంట్కి 20 lakhs రూపీస్ ఎవరైతే ఆ గ్రామ పంచాయతీల నుంచి ఏకగ్రీవంగా తీసుకొచ్చి చేస్తారో ఆ విలేజ్లకి 20 lakhs రూపీస్ HDF ఫండ్ కింద మరి మేము ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రులు, జిల్లా మంత్రులు, ముఖ్యమంత్రి గారు వారి చొరవతో తప్పకుండా ఆ విలేజ్ డెవలప్మెంట్ ఇష్యూ జరుగుతుంది. అదర్ దాన్ వేరే రకం కూడా ఖచ్చితంగా, ఎందుకంటే డెమోక్రసీ ఓటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మేము డెవలప్మెంట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. కానీ ప్రయారిటీ మాకు కూడా విలేజెస్ కాంగ్రెస్ పార్టీని వాళ్ళు అందరు ఊరూరు మా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం మేము ఏకగ్రీవం చేసినామని ఏదైతే అట్లాంటి మంచి ఒక సూచన మాకు వస్తుందో ఆ విలేజ్కి ఫస్ట్ ప్రయారిటీ కింద పెట్టుకొని వేరే విలేజెస్ తప్పకుండా డెవలప్మెంట్ అనేది మా ఎజెండాలో ఉంది కాబట్టి అది చేసుకుంటూ మరి ఇది కూడా ఒక ఇన్సెంటివ్ లాగా ఆ సర్పంచ్ ఎవరైతే ఏకగ్రీవమైన సర్పంచ్ ఇది ఒక ఇన్సెంటివ్ లాగా కూడా మేము ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ మా కాంగ్రెస్ లీడర్లు, క్యాడర్లు అందరం కలిసి ఇది ఒక నిర్ణయం అనేది ఎంత బాగుంటుంది అనేది చర్చించి మరి HDF ఫండ్ కింద 20 lakhs రూపీస్ అనేది ఆ విలేజ్కి ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ను అనుసరిస్తూ కరీంనగర్ జిల్లాలో తొలి విడత సర్పంచ్ వార్డు స్థానాలకు రిటర్నింగ్ అధికారులు గురువారం నోటిఫికేషన్లు జారీ చేశారు. తొలి విడతలో కరీంనగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని గంగాధర, రామడుగు, చొప్పదండి, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల్లోని 92 సర్పంచ్, 866 వార్డు మెంబర్ల స్థానాలకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రామడుగు మండలం వెదిరా గ్రామ పంచాయతీ కార్యాలయంలో వెదిరా, వెలిశాల గ్రామాల పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమ్మేల సత్పతి సందర్శించారు. నామినేషన్ స్వీకరణ కేంద్రంలో సదుపాయాలు పరిశీలించారు. నామినేషన్ పత్రాల స్వీకరణకు చేసిన ఏర్పాట్లను గమనించిన పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట రామడుగు తహసీల్దార్ రాజేశ్వరి, ప్రత్యేక అధికారి అనిల్ ప్రకాష్, స్థానిక అధికారులు ఉన్నారు.
యువత ముఖ్యంగా జెన్ జెడ్ తరం వారి ఆత్మవిశ్వాసం సామర్థ్యం ప్రపంచానికి ఆదర్శమని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. వారి సానుకూల దృక్పథం సృజనాత్మకత ప్రపంచ యువతకు ఒక బెంచ్ మార్క్ అని నిర్దేశించగలవని ఆయన అన్నారు. గురువారం భారత అంతరిక్ష స్టార్టప్ స్కై రూట్ కు చెందిన ఇన్ఫినిటీ క్యాంపస్ ను సంస్థ తొలి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 ను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆవిష్కరించిన సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ మన యువత మన జెన్ జెడ్ ప్రతి రంగంలోని సవాళ్లను పరిష్కారాలను అభివృద్ధి చేస్తున్నారు. వారి ఆత్మవిశ్వాసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యువ ఆవిష్కరణలకు స్ఫూర్తినిస్తుంది అని తెలిపారు. భారత ప్రభుత్వం అంతరిక్ష రంగాన్ని ప్రైవేటుకు తెరిచినప్పుడు మన యువత ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుందని ఆయన గుర్తు చేశారు. దేశంలో ప్రైవేట్ అంతరిక్ష విప్లవానికి యువత ఉత్సాహమే కారణమని ప్రధాని పేర్కొన్నారు. ప్రస్తుతం 300కు పైగా స్పేస్ స్టార్టప్ భారత అంతరిక్ష భవిష్యత్తుకు కొత్త ఆశలు కల్పిస్తున్నాయని అన్నారు. ఈ స్టార్టప్ లో చాలా వరకు పరిమితి వనరులతో ఉన్న చిన్న బృందాలుగా ప్రారంభమైనప్పటికీ ఉన్నత శిఖరాలకు చేరాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నాయని కొనియాడారు. గత దశాబ్ద కాలంలో దేశంలో స్టార్టప్ విప్లవం వచ్చిందని, భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా అవతరించిందని మోదీ నొక్కి చెప్పారు. దేశంలో 1.5 లక్షలకు పైగా రిజిస్టర్డ్ స్టార్టప్ ఉన్నాయని, ఇవి కేవలం పెద్ద నగరాలకే పరిమితం కాకుండా చిన్న పట్టణాలు, గ్రామాల నుంచి కూడా పుట్టుకొస్తున్నాయని వివరించారు. ఫిన్టెక్, అగ్రిటెక్, హెల్త్ టెక్ వంటి రంగాలతో పాటు ఇప్పుడు డీప్ టెక్, హార్డ్వేర్ ఆవిష్కరణల వైపు కూడా యువత అడుగులు వేస్తుందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ పార్టీలో చేరికలు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. స్వామికి అప్రతిష్ట తెచ్చే ఏ పని చేయను, ఎవరిని చేయనివ్వను సీఎం చంద్రబాబు. క్లీన్ స్వీప్ ఓటమిపై క్షమాపణలు చెప్పిన రిషబ్ పంత్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.